బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీలో పాపులర్ నేమ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యాడు. కేసీఆర్ నమ్మిన బంటు, కేటీఆర్ అనుచరుడు, రేవంత్ రెడ్డి ప్రియ శిష్యుడు, సోనియమ్మ మన్మడు. ప్రస్తుతం మనతో బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఈ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తాడు బొంతు రామ్మోహన్? ఒకటి, మీరు అన్నట్టుగా బొంతు రామ్మోహన్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సుపరిచితమైన పేరు. మీరు అన్నట్టుగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మరి తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అతి ఎక్కువగా ఉద్యమ యాక్టివిటీలో సభలు కానీ, సమావేశాలు కానీ, లేదంటే ఎలక్షన్స్ కానీ ఉద్యమ భావజాలాన్ని నింపి ఉద్యమాన్ని ఉధృతంగా ముందరకు తీసుకుపోవడంలో ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా పెద్దలు కేసీఆర్ గారు కానీ, మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కానీ మరి అత్యంత సన్నిహితంగా ఉండాల్సిన సందర్భం ఉంది. దాంట్లో కాదనట్లు. కాకపోతే సోషల్ మీడియాలో ఒక ఫ్యాషన్ లెక్క భావించి అసలు జరిగేదేంది, ఎవరికి ఏం బాధ అయితే ఏ నిర్ణయం తీసుకుంటాడు ఏందనేది, అంటే సోషల్ మీడియాలో కామెంట్ల గురించే జీవితం విధానం అంతా మార్చుకొని అవతల వ్యక్తికి ఏం బాధ అయితే, అవతల వ్యక్తికి ఏం నొప్పి అయితే మరి నిర్ణయాలు తీసుకుంటారు ఏంది అనేది కామెంటు పెట్టే వ్యక్తికి ఏం అంటే పూర్తిగా డెప్త్ పోయే సందర్భం ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గతంలో విద్యార్థి దశ నుంచి మాకు బాగా సాన్నిహిత్యంగా ఉండేది. ఆ తర్వాత దాదాపు 2001 నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు ఉండే. మరి దాంట్లో తెలంగాణ ఉద్యమం చేస్తున్న క్రమంలో అటు మహబూబ్నగర్ కానీ, ఇటు హైదరాబాద్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనేక సార్లు కలిసి తిరిగి అనేది మిత్రుత్వం, సాహిత్యం అంతా ఉంది. ఇలా ప్రియ శిష్యుడు కావచ్చు, ప్రియ మిత్రుడు కావచ్చు. కాకపోతే రాజకీయ వైరుధ్యమే కానీ ఎక్కడ ఎదురెదురుగా ఆస్తుల గురించో ఇంకో దాని గురించో కొట్టుకున్న సందర్భం లేదు. కాబట్టి మంచి స్నేహితులు లెక్కనే, ప్రియ నేస్తం లెక్కనే, ప్రియ మిత్రులు లెక్కనే ఉన్నాం. సోనియా గాంధీ అంటారా, ఇప్పుడు సోనియా గాంధీకి ఏమవుతాం ఏంటిదవుతాం అనేది కాదు. ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ఒక అమ్మ అనొచ్చు, ఒక దేవత అనొచ్చు, ఇంకోటి ఏ పదమైనా అనొచ్చు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చంపుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయంటే కూడా మాట ఇచ్చారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఆమె ఎనలేని కృషి చేసింది, అత్యంత సాహసం చేసి ఇచ్చిందని చెప్పొచ్చు. దానికి వాళ్ళు ఏ రకమైన భాషలు పెట్టుకున్నా సరే ఒక పైచాచిక ఆనందం ఉంటుంది. ఇలా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చిత్తశుద్ధితోటి పనిచేసినాం, కష్టపడ్డాం, కష్టాలు అనుభవించినాం, ఎన్నో ఒత్తిళ్లకు గురైనాం. అది అందరికీ తెలిసిందే, దాస్తే దాగేది కాదు. ఇవాళ నేను చెప్పుకుంటుంటే ఎవరికి తెలియంది కాదు. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుతున్నప్పుడు ఈ మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, కామెంట్లు, ఈ పైచాచిక ఆనందం పెట్టే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రైమరీ స్కూల్లో కూడా 5వ తరగతి 6వ తరగతి కూడా చదువుతురో లేదో తెలియదు. ఒక ఏదన్నా వచ్చిందంటే దానికి మనం ఏ రకంగా కామెంట్ పెడితే స్పైసీగా ఉంటుంది అన్నట్లు చూస్తున్నారు తప్పితే ఒక అడుగు వెనక్కేసి తెలంగాణ ఉద్యమానికి లేకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడన్నా ఏ రకమైన ఇబ్బందులు అయినా ఎవరితోటన్నా మనం ఇబ్బందికర పడుతున్నా బొంతు రామ్మోహన్కు ఏమైంది, ఇలా పార్టీ చేంజ్ చేసిండనో, ఎందుకు చేంజ్ అవుతారు? ఇలా ఒక పెద్ద కుటుంబం, ఇన్ని సంవత్సరాల కుటుంబం, 24 సంవత్సరాల కుటుంబం ఒక ఉన్నప్పుడు ఎవరు కూడా బాధాకరమైన పరిస్థితులల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏదైతే తప్పితే ఒక ఆనందమైన పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ నిర్ణయాలు తీసుకోరు. అది గమనించేంత ఓపిక ఇదంతా లేకుండా పోయింది సన్నాసులకు. అంటే ఇప్పుడు కేసీఆర్కు వెన్నంటి ఉండే బొంతు రామ్మోహన్ ఎప్పుడు వెనకనే నిల్చుంటుండే. కేటీఆర్కు తమ్మునిలాగానో అన్నులాగానో వ్యవహరిస్తుండే, ప్రగతి భవన్లో కావచ్చు, మిగతా పార్టీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు. 14 ఏళ్ల ప్రస్థానం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం జరిగింది. బొంతు రామ్మోహన్ ఎప్పుడూ టీఆర్ఎస్ నుంచి విడతారని చెప్పి ఎవ్వరు ఊహించలేదు. ఇప్పుడు బాధ అయిందా అనేది, ఇంకోటి అయిందా అనేది సెకండరీ విషయం. కానీ ఉద్యమ నాయకునిగా మీరు గతంలో ఉస్మానియాలో ఎన్నో ఇష్యూస్ చూశారు. 2008 నుంచి మలిదశ ఉద్యమంలో ఎన్నో ఇష్యూస్ చూశారు. కేటీఆర్ని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా, కేసీఆర్ నాకు తండ్రి లాంటి వాడు, కేటీఆర్ నాకు అన్న లాంటి వాడు అని. పార్టీ వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది బొంతు రామ్మోహన్కి? అయితే పార్టీ అనేది ఇవాళ పార్టీ స్థాపించిన నాయకులు కూడా పార్టీలు విలీనం చేసే సందర్భం ఉంది.
ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టింది? ఇలా గతంలో తెలంగాణ ఉద్యమం చాలామంది చేసి రకరకాల పరిస్థితులు ఆగిపోయినాయి. మరి ఇలా తెలుగుదేశంలో ఉన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణ పట్ల చిన్న చూపు, తెలంగాణకు డెవలప్మెంట్ చేయడంలో కొసరిగా వడ్డీయడమో ఇవన్నీ చూసినప్పుడే ఇది తెలంగాణ వస్తే తప్ప కాదు అనే దాంట్లో ఒక మనసుకు బాధయో లేకపోతే ఒక కంకణం కట్టుకోనో ఒక పార్టీ నుంచి విడిపోయొచ్చు. అంటే ఏదో ఒక రకమైన పరిస్థితి ఉత్పన్నమైతే ఇవాళ మీరు అన్నట్టుగా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా వెన్ను చూపలేదు. నాకు ఇచ్చిన బాధ్యత ఎక్కడ కూడా ఇది కాలేదు. డెఫినెట్గా 14 సంవత్సరాలలో విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాలు కానీ, మరి యువజన విభాగం యూత్ వింగ్లో కానీ, పార్టీలో కానీ నాకు అప్పచెప్పిన బాధ్యతలో ఎక్కడ వెన్ను చూపకుండా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, పోలీసులు నిర్బంధంలో పెట్టాలని చూసినా, ప్రతి నిమిషం ఇంట్లో పడుకోలేని పరిస్థితి ఉన్నా, జైల్లో హైయెస్ట్ ఇవాళ దాదాపు ఒక 6 టైమ్స్ జైలుకు పోయాను. జైల్లో ఉంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తా అంటే కూడా ఇంకో కేసులు వేసి మళ్ళీ ఎమ్మడే జైలు వేసిన సందర్భం ఉంది. ఇవన్నీ కూడా అనుభవించను. ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవారు తెలియదు. మరి 14 సంవత్సరాలు ఆ రకంగా అయినాక తెలుగుదేశం, కాంగ్రెస్, ఒక 4 ముఖ్యమంత్రులు ఈ కథ నిర్బంధం ఎవరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉంటే వాళ్ళని తీసేసేయాలి, లేకపోతే పార్టీలో జాయిన్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ప్రలోభాలకు గురి చేసి ఒత్తిళ్లకు గురి చేసి అక్కడ పని చేయకుండా చేయాలి, ఇన్ని రకాలు ఇది చేశారు. మరి ఆ రోజు అధికార పార్టీలు చాలా ఉన్నాయి. ఇలా అవన్నీ కూడా తట్టుకొని మనం ఉద్యమం చేస్తాం. ఆ తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 2 సంవత్సరాలు నాకన్నా వెనుకొచ్చిన వాళ్ళు, నేను తయారు చేసిన వాళ్ళు పదవుల్లో ఉంటే కూడా వేచి చూసినాం, ఓపిక పట్టినాం. ఎందుకని బొంతురామోనికి అప్పుడు టికెట్ ఇవ్వలేకపోయింది పార్టీ? మరి అప్పుడు 2014లో అడిగినాం టికెట్. ఈక్వేషన్స్ కావట్లేదు నీకు అంటే మీకడ జూనియర్ సుమన్కి కానీ, గాదర్ కిషోర్కి కానీ, పిడమర్తి రవికి కానీ వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చిన సందర్భం. రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నాం అని చెప్పారు. మేము కూడా పార్టీ మీద గౌరవంతో ఊరుకున్నాం. దాంతోపాటు ఇంకా చాలామందికి ఇవాళ మాకు వరంగల్లో ఎంపీ అండి దయాకర్, యూత్ కమిటీలో ప్రెసిడెంట్ ఉండే, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇలా సిటీలో కానీ జిల్లాలో కానీ చాలామంది మా విద్యార్థి విభాగంలో, నేను యువజన విభాగంలో ఉన్నప్పుడు చాలామంది పనిచేసారు. చాలామందికి ముందు వెనక ఈక్వేషన్స్, అక్కడ లోకల్ ఈక్వేషన్స్ అయినా కూడా అర్థం చేసుకొని 2014లో కామ్గా ఉన్నాం. గవర్నమెంట్ వచ్చినాక అందరూ పదవిలో ఉంటే కూడా 2 సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించుకుంటూ జస్ట్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, పార్టీని నమ్ముకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు సలహాలు ఇవ్వలేదు బొంతురామన్? ఇప్పుడు గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ మిగతా పార్టీ నేతలందరూ వలస వచ్చి ఇందులో చేరిన తర్వాత టికెట్లు పొందిన వాళ్ళే, తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళే. ఒకనొక సందర్భంలో చాలా దూషణలు కూడా చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు. వాళ్ళకి పెద్దపీట వేయడం వల్ల కారణం ఏంటి? అప్పుడున్న పరిస్థితులు ఏంటి? దూషణలు ఏం కర్మ, రోడ్ల మీద పడి రివర్స్ ఉరికించుకోవడం, కట్టెలు పట్టుకొని గెదిన సందర్భం ఉంది, దాడులు చేసిన సందర్భం కూడా ఉంది. అయినా కూడా పార్టీకి రాజకీయ పార్టీగా నడుపుతున్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేసుకొని ముందుకు పోవాలి, పార్టీ స్ట్రెంథనింగ్, ఉద్యమం వేరు పార్టీ వేరు అన్నప్పుడు కూడా అర్థం చేసుకొని ఉన్నాం. ఆ తర్వాత 2 సంవత్సరాల అవమానాలు భరించి అన్ని భరించి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు ఇబ్బంది పడుతుంటే కూడా వెయిట్ చేసినాం. ఎందుకు అంటే అధిష్టానం మీద, పార్టీ మీద నమ్మకంతో. లేదు పదవుల గురించి అంటే పక్క పార్టీల నుంచి పదవుల కొరకే పార్టీలు వదిలిపెట్టి వస్తే అది తప్పు కాదు. మనం ఉద్యమం చేసి కష్టపడ్డ, మనం పెట్టిన చెట్టుకు పండ్లు కాస్తే ఆ పండ్లు తినాలంటే నువ్వే ఎందుకు తినాలి? పక్కోడు తింటాడు కదా, పక్కింటి వాడు తింటుంటే మనం కోసి ఉప్పు కారం పెట్టి తినమని చెప్పాలి తప్పితే మనం తినొద్దు అనేది ఈ సైకిక్ మెంటాలిటీ ఉందన్నట్టు. దాంట్లో 2016లో మేయర్గా అవకాశం ఉంది. ఇలా పార్టీలు ఎంత సిన్సియర్గా పనిచేసినామో 14 ఏళ్ళ ఉద్యమంలో కానీ 2 సంవత్సరాల ప్రభుత్వంలో కానీ దాదాపు 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసినప్పుడు ఈ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్లో కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు డైరెక్షన్ ఏంది, మరి దానికి అనుగుణంగా అనుకున్న దానికి 4 గంటల మరి దానికి సంబంధించిన హైదరాబాద్ నగర డెవలప్మెంట్లో మరి ఇలా నాదైన కృషి, నాదైన పట్టుదల, నాదైన ముద్ర వేయడానికి మరి ఇతర దేశాల్లో, ఇతర సిటీలో ది గుడ్ హ్యాబిట్స్, గుడ్ ప్రాక్టీస్ ఎక్కడ ఉంటుందో అవన్నిటిని కూడా హైదరాబాద్ నగరంలో పలు ఏరియాలో మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా మరి డెవలప్మెంట్ చేసి ఇది తెలంగాణ వ్యాప్తంగా కొన్ని బెస్ట్ ప్రాక్టీస్ తర్వాత ఇది చేసుకున్నారు. ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్ నగరానికి ఇదైతే సూట్ అయిద్దా అని చెప్పి చేసిన సందర్భం ఉంది. దాంట్లో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పదవిని అలంకారంగా, పదవిని ఏదో ఇది చేయలే, పదవిని బాధ్యతలాగా నెత్తన పెట్టుకొని మోసిన సందర్భం ఉంది.
ఎక్కడ కూడా దాని పదవిని ఎంజాయ్ చేయరు. ఎందుకంటే దాదాపు 1.5-2 ఇయర్స్ కరోనా వచ్చింది. ఆ తర్వాత తెలంగాణను బాగు చేసుకోవాలి, హైదరాబాద్ను బెస్ట్ సిటీగా చేసుకోవాలన్న దాంట్లో ఎక్కడా కూడా అది కూడా ఉద్యమం లెక్కనే పనిచేసిన సందర్భం. దాన్ని కూడా ఏదో పదవి వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేసే సందర్భం ఏం లేదు. ఎందుకంటే పదవి బాధ్యత పనిచేయాలని చెప్పి. ఆ తర్వాత 3 సంవత్సరాలు మళ్ళీ 2018లో మేయర్గా ఉన్నప్పుడు మీకు మేయర్ ఇంకెవరన్నా ఇది చేస్తాం, ఎమ్మెల్యేగా అవకాశం ఉంటుంది అంటే అప్పుడు కూడా మేము మా అనుచరులు, మిత్రులు, శ్రేయులు అందరూ కూడా పని చేసుకున్నాం. అప్పుడు ఈక్వేషన్లో ఇంకెవరో ఉద్యమకారానికి ఇస్తున్నామంటే కూడా అప్పుడు కూడా అర్థం చేసుకొని పార్టీ మీద గౌరవంతో, నాయకుల మీద గౌరవంతో ఉన్నాం. పదవుల గురించే ఇది చేస్తే 2 సార్లు చేయకపోతే కూడా కాముకున్నాం. ఇవాళ 3వసారి 2023లో డెఫినెట్గా ఈసారి అవకాశం ఉంటుంది అంటే సిట్టింగ్లో మారను అని చెప్పింది సార్. మారకపోతే సరే మనం ఏం చేస్తాం, పార్టీ మీద గౌరవంతో ఎక్కడ మారతలేదు అన్నప్పుడు మార్చినాక ఇవ్వకపోతే చాలా బాధ అయింది. అంటే ఎందుకు బండారు లక్ష్మారెడ్డిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఆయన దగ్గర ప్రత్యేకత ఏంటి? పార్టీకి అత్యధికంగా పనిచేసి మరి పార్టీకి అత్యధికంగా ఆయన చేసిన ఇంప్లుయెన్స్ ఏందో అర్థం కాలేదు. కానీ సరే ఇప్పుడు బండారు లక్ష్మారెడ్డి నాకేం శత్రువుడు కాదు, కానీ ఇప్పుడు నా సీటుకు ఎసరు వచ్చింది కాబట్టి ఆయన ఏ ఈక్వేషన్లో బాగా ఇదైందని ఇచ్చినో తెలియదు. అయినప్పటికీ మళ్ళా కేసీఆర్ గారు అంటే దాదాపు ఒక 100 బహిరంగ సభలు కేసీఆర్ గారు అంటే ఉండి సీటు రాకపోయినా 3వసారి రాకపోయినా కూడా పార్టీ యాక్టివిటీలో రోజు సభలు, పార్టీ లైన్లో, ఎలక్షన్ మేనేజ్మెంట్లో మరి క్రియాశీలకంగా పనిచేసాం. అవన్నీ పనిచేసింది ఎవరికి గుర్తురావట్లేదు, అవన్నీ పనిచేసింది ఎవరికి కూడా గుర్తురావట్లేదు. దాంట్లో పార్టీ 3 సార్లు టికెట్ రాకపోయినా 3 సార్లు పనిచేసినాం. అదే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు, కొంతమంది ఉన్నారు 2 సార్లు ఇచ్చి 3వసారి అయిపోతే అమ్మని బూతులు తిట్టిపోయారు పార్టీని, పార్టీ నాయకులను. అంటే 2 సార్లు అనుభవించినప్పుడు 3వసారి అయిపోతే తిట్టిపోయిండు. ఒక్కసారి ఇచ్చినోడు ఇంకోసారి అయిపోతే తిట్టి ఇంకో పార్టీలకు పోయిండు. ఒకసారి ఇచ్చినోడు ఇంకో అయిపోతే ఇవాళ సోకాల్డ్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అక్కడిక్కడ తిట్టే మా నాయకులు చాలామంది కూడా ఆ రోజు కూడా 1వసారి అయిపోయినా, 2వసారి అయిపోయినా, 3వసారి అయిపోయినా ఆ రోజే వేరే పార్టీలకు పోతానికి మాట్లాడుకొని పెట్టుకున్నారు. కానీ ఏ రోజు వేరే పార్టీలకు పోవాలని మీరు అన్నట్టుగా బొంతు రామ్మోహన్ కూడా పార్టీ మారుతాడా అనేది వస్తుంది. ఎందుకంటే మనం పార్టీ మొదటి నుంచి ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అందుకని బొంతు రామ్మోహన్ ఒక్కనికే ఈ ఈక్వేషన్ సెట్ కావట్లేదా? అందరికి సెట్ అవుతుంది. అయినా కూడా అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమం మనం మొదటి నుంచి ఉన్నాం కాబట్టి పోవడం భావ్యం కాదు అని మాకు మేమే సంజాయించుకొని, మిత్రులు సంజాయించి లేదు వెనక ముందు అవకాశం వస్తుంది అనే దాంట్లో ఉన్నాం. పోనీ ఎవరికి అవకాశం రావట్లేదు లేదు, ఇప్పుడు గవర్నమెంట్ అధికారం, ఇప్పుడు పార్టీ అధికారం లేదు, లేనప్పుడు పోయి ఏమి చేయలేం కదా. లేనప్పుడు పనిచేసినాం, ఉన్నప్పుడు పనిచేసినాం, అంతా అర్థం చేసుకొని పనిచేస్తున్నప్పుడు మొన్న మధ్యన పార్లమెంటు అవకాశం ఉంటాయి. ఇప్పుడు పార్టీ అధికారం లేదు, అయినప్పటికీ మేము కష్టపడి పోటీ చేసి ఏదన్నా ఇది చేసే అవకాశం ఉంటుంది అని అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి, ఉన్న వాళ్ళకే ఇచ్చి అంటే అటువంటి మీకు సందేశం అంటే తెలిసిందేమన్నా? అంటే నేనేమంటానంటే ఇవాళ నాకు పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, అవకాశం కల్పించమని అడిగినాం. మనం మీడియాలో చూస్తారు, మీరు బయట అంతా చూసారు, ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో అయితే 2 పదవులు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే ఆల్రెడీ పదవి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే 2-3 సార్లు ఇచ్చిర్రో, ఒక్కనాడు ఉద్యమం గురించి కానీ పార్టీ గురించి కానీ ఏ రోజు అవకాశం పని ఇంకో పార్టీ మొత్తం అడుగుంటారు. వాళ్ళకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వడం అనేది ఇవాళ అదే నాకు ఇవ్వకపోతే కూడా నేను పోతున్నాను అట్లే నాలాంటి వారు ఇంకెవరికన్నా అకామిడేట్ చేస్తాను, నువ్వు ఈసారి కూడా ఒక్కొమ్మంటే ఒక్కుంటాను సిద్ధంగా. అందరికీ సన్నిహితంగా మెలిగారు కదా, కవితకు, హరీష్ రావుకి, కేటీఆర్కి, కేసీఆర్కి మీరు అందరికీ సన్నిహితంగా ఉన్నారు. ఈవెన్ సంతోష్కి కూడా. అదే ఇప్పుడు 3వసారి రానప్పుడు కూడా నేను అందరిని అడిగినా, మేమేం చేయలేకపోతున్నాం, ఏదైనా తర్వాత ఏమైనా ఉంటే అకామిడేట్ చేస్తాం అంటే కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే నడతానో ఇప్పుడు కూడా సరి అయిన లీడర్ ఎవరన్నా బాగా పార్టీకి బాగా పనిచేసిన వాళ్ళు, వాటికి డైరెక్టో ఇండైరెక్టో బాగా అక్కడ వచ్చిన ఎవరైనా ఫ్రెష్ క్యాండిడేట్ తీసుకొచ్చి ఇస్తున్నాము నీకు ఇవ్వలేకపోతున్నాం అని కూర్చోబెట్టి చెప్తే అట్లా కూడా అర్థం చేసుకున్నాం. కానీ బాధతోటి ఉన్నాం, ఇబ్బందితో ఉన్నాం, అవమానకరంగా ఫీల్ అవుతున్నాం అంటే కూడా మందలిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఓకే, వాళ్ళకి బరువు అయినప్పుడు బరువు దించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు మనం కూడా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం పౌతు రాజకీయ పార్టీ, ఇది ఉద్యమ పార్టీ కూడా కాదు. అందుకొరకే మనం పక్క పార్టీలకు వెళ్ళి కానీ ఇంకో దాంట్లోకి వచ్చిన కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఈక్వేషన్లు బట్టి అన్నప్పుడు 24 ఏళ్ళల్లో నేను పార్టీకి ఎక్కడ కూడా పార్టీ యాక్టివిటీలో, ఉద్యమ యాక్టివిటీలో, ప్రభుత్వ యాక్టివిటీలో నేను సరి అయిన న్యాయం చేసిన. ఎందుకు అనంటే ఇవాళ ఒక ఎంపీటీసీ, సర్పంచ్, ఒక వార్డు మెంబర్ ఉంటేనే తెల్లారి నుంచి 6 నెలలకే 3 నెలలకే బాగలేకపోతే విమర్శలు వచ్చిన సందర్భం ఉంటుంది. మరి ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి మేయర్గా చేసినప్పుడు కానీ ఉద్యమ సమయంలో కానీ ఎక్కడ కూడా నేను వెనకంజ వేయాలి, ఎక్కడ కూడా చిన్న మచ్చ తెచ్చుకోకుండా పనిచేసిన. కాబట్టి ఇలాంటి నాకే 2వసారి అవకాశం లేకుంటే ఉండే పరిస్థితి ఉంటే ప్రతినిత్యం టీవీలల్లో, పేపర్లల్లో, యూట్యూబ్ ఛానళ్ళల్లో, సోషల్ మీడియాలల్లో రోజు తిట్టుకునేటోళ్లకు, రోజు వాళ్ళ మీద ఆరోపణలు వస్తుంటే కూడా
మళ్ళీ మళ్ళీ వాళ్ళకే అవకాశాలు ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇచ్చిన కుటుంబాలకే ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఓడిపోతా అంటే ఇచ్చి గెలుతా అంటే ఇచ్చి వాళ్ళకే ఇస్తే మరి కదా ఇవన్నీ చూసి అవమానం భరించలేకుండా పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది తప్పితే టికెట్లు లేనందుకో అధికారం కొరకో కాదు. మరి అదే ఉద్యమం చేస్తున్నప్పుడు 14 ఏళ్లలో ఆ ఇబ్బందులను ఎందుకు భరించాలి, ఆ ఒత్తిళ్లను ఎందుకు భరించాలి? అయాళ్ళే ఇవాళ ప్రలోభాలకు తలొగ్గితే ఆ 14 సంవత్సరాల ఉద్యమాలనే ఏ కాంగ్రెస్కు ఏ టీడీపీ ప్రభుత్వం అప్పుడే పోయేటోళ్ళం. ఇవాళ ప్రభుత్వం మోగానే 3 నెలలకే అధికారం మారినామంటే అధికారం కొరకు చూస్తే ఇక్కడి దాకానే వచ్చేవాళ్ళం కాదు, ఈ ఉద్యమంలో ఉండేవాళ్ళం కాదు, అయాళ్ళనే పోయేటోళ్ళం. ఇప్పుడు ఏమైందంటే తల్లి లాంటి పార్టీ మనం ఇన్ని రోజుల కాంచి పనిచేసినాం, ఎవరినేమనాలన్నా కూడా బాధాకరంగానే ఉంది. ఎందుకు అంటే మరి ఇంత కష్టపడి పనిచేసిన వాటికి రెండోసారి కనీసం 24 ఏళ్ళు పనిచేసిన బొంతు రామ్మోహన్కి ఏం తక్కువ చేసింది పార్టీ అంటే మరి బొంతు రామ్మోహన్ చేసిన దానికి ఎన్నిసార్లు పదవులు ఇచ్చినా కూడా ఏం కాదు. బొంతు రామ్మోహన్ సంపాదించుకున్నాడని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఏమంటారు డెఫినెట్గా నేను ఏమంటారు నేను సంపాదించుకున్నది ఎక్కడ చిన్న నిరూపణ చేసినా కూడా దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఆ అథారిటీస్ ఉండే, ఎంక్వైరీ సంస్థలు ఉండే, అన్నీ ఉంటాయి కదా ఎక్కడో కాడ. సరే ఏదో ఫ్యాషన్గా సంపాదించారు, అది చేసారు, ఇది చేసినట్టే ఏదో మాట్లాడడానికి పనికొస్తాయి, కానీ అది ప్రూఫ్స్ ఉండాలి కదా. ఇవాళ చాలామంది చూస్తున్నాం ఏసీబీ అని సిబిఐ అని ఏజెన్సీలు అక్కడిక్కడ పట్టుకొని ఏదైతే మరి ఎక్కడన్నా వేస్తే ఎక్కడన్నా ఉంటే దొరుకుతాయి కదా. ఇలా సంపాదించడం వదిలిపెట్టి రోజు ఇక్కడ ఆస్తులు దొరికినాయి అక్కడ ఆస్తులు టీవీలో పేపర్లో చాలామంది చూస్తున్నాం. ఇలా 2వ సార్లు 3వ సార్లు పదవులు ఇచ్చిన వాళ్ళు చాలామందికి అవి వదిలిపెట్టి మచ్చ లేకుండా పనిచేసిన బొంతు రామ్మోహన్ మీద ఆరోపణలు తలకుండా శునకానందం నయనానందం ముందే ఏం చేస్తాం. బొంతు రామ్మోహన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అంటే మీరు మల్కజ్గిరి సీట్ అనేది మీరు ఆశిస్తున్నారా? అంటే రేవంత్ రెడ్డి నుంచి ఏమైనా హామీ ఉందా మీకు? నేను హామీల మీద డిమాండ్ల మీద నేనేం పోలేదు. జస్ట్ ఇక్కడ మనం చేసిన కష్టం వాళ్ళకి సాల్వ్ అనిపించింది అనుకున్నాం. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడ పిలిచి మాట్లాడే పరిస్థితి కానీ ఇంకోటి కానీ లేదు. అది బాధాకరమైనగా అనిపించింది. దాంతో మరి అది సాన్నిహిత్యంగా గతంలో కూడా సాన్నిహిత్యం ఉంది, పరిచయం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దాని డెవలప్మెంట్లో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీలో కానీ పనిచేయాలనే ఇంట్రెస్ట్ తోటి అడగడం జరిగింది. వారు కూడా ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పోయినాం. కానీ ఇలా మల్కాజ్గిరి సీటా సికింద్రాబాద్ సీటా అనేది పొలిటికల్గా మనం ఎన్జిఓలు నడిపిస్తలేం కాబట్టి పొలిటికల్ లీడర్ అన్నప్పుడు డెఫినెట్గా ఆస్పిరేషన్స్ ఉంటాయి. అటు మల్కాజ్గిరి కావచ్చు, ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ మా సేవలు ఇక్కడ అవసరం, ఇక్కడైతే సూట్ అయింది, ఈ పదవికి సూట్ అయింది, లేకపోతే పార్టీ యాక్టివిటీకి సూట్ అయింది, ఏది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా ఏది ఇచ్చినా చేసుకుంటూ ముంగడి పోవడానికి దానికి సరైన న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దానికి సంబంధించి మేము డిమాండ్లు కానీ ఎక్కడ కానీ ఏది పెట్టకుండానే వారి నిర్ణయానికి వారి ఇష్టానికి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు, మైనంపల్లి లాంటి కావచ్చు, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఆశిస్తున్నారు. మీ పాత పార్టీలో కూడా మల్లారెడ్డి మాజీ మంత్రి కూడా వాళ్ళ రిలేటివ్ భద్రారెడ్డి ఒకవేళ మీకు టికెట్ కనుక కేటాయిస్తే ఎలా ఎదుర్కొని పోతుండు? ఎదుర్కోవడం ఎలక్షన్కి పనిచేయడం అనేది దాదాపు 24 ఏళ్ళ ఆల్మోస్ట్ అతి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా పొందినాం. అవతల పక్క ఎవరున్నారనేది చూసే పరిస్థితి. ఎందుకంటే ఇటు పక్క ఒకరిద్దరు ఉంటే అవతల పక్క 100 మంది ఉన్నప్పుడు కూడా పోరాడి చేసిన ఉద్యమం నుంచి. కాబట్టి అలా ఎవరు ఉన్నా ఏదున్నా ఇదేం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి గారు, బండ్ల గణేష్ గారు ఎవరు ఏ టికెట్ అంటే మొదటి నుంచి మాకన్నా ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఎవరు ఆశించినా ఏది చేసినా పార్టీ అధిష్టానం మేరకు ఇది చేస్తున్నారు. మైనంపల్లి గారు కూడా ఇక్కడ కావాలి, అక్కడ నేను పోటీ చేస్తాను, వారు బయట ఎక్కడ కూడా వారు మాట్లాడలేదు. పార్టీ ఏ రకంగా ఇది చేస్తే వారు కూడా దానికి కట్టుబడి ముంగడిపోతానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో రాజకీయ ఆస్పిరేషన్స్ అనేది యువతల పార్టీలు అవతల పార్టీలు ఉండి ఇంకో దాంట్లో ఉండి చాలామంది ఇదవుతారు. కానీ కరెక్ట్గా ఈ ఎలక్షన్లో అవతల పక్క ఏ క్యాండిడేట్ ఉన్నాడు, ఈక్వేషన్స్ ఏంది, ఇవన్నీ చూసినప్పుడు ఎవరు సూట్ అవుతారు అనేది అన్ని యాంగిల్స్ చూసి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బొంతు రామ్మోహన్కి పార్టీ వీడిన తర్వాత కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ నుంచి ఎవరి నుంచి ఫోన్లు రాలేదా? వాళ్ళు ఎందుకు పార్టీ వీడాల్సి వచ్చిందనే దాని మీద కనీసం అరే బొంతు రామ్మోహన్ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు అనే భావన వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరించే ప్రయత్నం ఏం చేయలేదా? నాకైతే ఎవరి దగ్గర నుంచి ఏం ఫోన్ రాలే, ఎవరి దగ్గర నుంచి ఎందుకంటే 14 ఏళ్ళ అనుబంధం ఒకనాటిది కాదు కదా, 24 ఏళ్ళ అనుబంధం. అంటే పార్టీతో సాన్నిహిత్యంగా ఉండడం, రెగ్యులర్గా వెన్నంటి నడవడం. ఉద్యమ సమయం 14 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఈ సమయం మొత్తం 24 ఏళ్ళు. నాకు ఎవరి దగ్గర నుంచి ఏ రకమైన మెసేజ్ మాత్రం నాకైతే రాలేదు. కాకపోతే నేనే రిటర్న్ వాళ్ళందరికీ కూడా
మెసేజ్ పెట్టడం జరిగింది గౌరవం. అంటే ఏమని మెసేజ్ పెట్టారు? నేను పార్టీ నుంచి నాకు ఉండాలనే పరిస్థితి కనపడలేదు. నేను బాధాకరమైన పరిస్థితులలో ఎవరు ఏ బాధ అయినే పరిస్థితి లేదు కాబట్టి నేను పార్టీ నుంచి వీడుతున్నాం అని చెప్పి మెసేజ్. అంటే మీకు సీనియర్ల నుంచి జూనియర్ల నుంచి కానీ రామ్మోహన్కు ఏమన్నా చాలామంది బాధపడ్డారు. సమాచారం చాలామంది మా శ్రేయోభిలాషులు రోజు రెగ్యులర్గా కలిసి ఉండేవాళ్ళు, కలిసి తిరిగే వాళ్ళు చాలామంది కూడా అయ్యో నువ్వు పోతావని అనుకోలేదు అంటే, ఇక మనం ఏదో సినిమాలో చెప్పినట్టు గిచ్చితే గిచ్చించుకొని బాధ అయినా పర్లేదు ఉండాలని అంటే, ఇవాళ పదవులు లేకున్నా పర్లేదు, అధికారం గురించి కాదు, కానీ ఏదైనా కొంత బాధ అయినప్పుడు మాట్లాడి లేదు ఎందుకు అనే సరి అయిన రీజన్ ఉంటే దేనికైనా మనం ఇవాళ తలకి 24 ఏళ్ళు ఓపుకుంటూనే ఉన్నాం తప్పితే ఇవాళ ఒకసారి ఇచ్చి రెండోసారికే ఓపిక లేకుండా పార్టీలు మారిన సందర్భం. 24 ఏళ్ళ అధికారం కొన్ని రోజులే ఉంది. మరి దాంట్లో అధికారం ఉన్న 10 ఏళ్ళలో కూడా 5 ఏళ్ళు నేను అధికారం లేను. ఫస్ట్ 2 ఏళ్ళు లేదు, లాస్ట్ 3 ఏళ్ళు కూడా లేదు. అయినా ఓపికతోటే ఉన్నాము. ఓపిక భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది. ఓపిక ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాం. కానీ ఇంకా సహనాన్ని పరీక్షించి మరీ అవమానాలు ఎదుర్కోలేం కాబట్టి సరే ఇంకొంతమంది విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీలో అట్లీస్ట్ ప్రజాస్వామ్యం అని ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏం వచ్చిందని కాదు, ఉన్న దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటు కన్నా కొత్త దగ్గర పోయి అడ్జస్ట్ అవ్వ ఉండే నయం అనిపించింది. ఈ మధ్యకాలంలో మీకు జూనియర్ 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన బాల్క సుమన్ మంచిర్యాల ఒక సభలో సీఎం గారికి చెప్పు చూపించడం, సో ఇలాంటి పరిణామాలు రాజకీయంగా ఎలా అనిపిస్తుంది? అంటే అంత ఎక్స్ట్రీమ్గా పోవాల్సిన సందర్భం అవసరం లేదు. మామూలుగా మాటలతో రాజకీయాలు నడతారు, మాటలతో చేస్తే అయిపోద్ది. ఇక అది కొద్దిగా రాజకీయంలో అది ఎక్స్ట్రీమ్. అంటే చదువుకున్న వ్యక్తులు ఉస్మానియాలో ఉన్నత విద్య అభ్యసించారు, మీ తర్వాత ఆయన కూడా అభ్యసించాడు. సో ఇలాంటి పరిణామాలు చాలా అంటే జుగుప్స కల్పిస్తాయి బయట సమాజానికి కూడా. అదే అవసరం లేదు, అదే ఎక్స్ట్రీమ్ అంటనా, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వాటిని. ఇప్పుడు మాటలతోటి ఎవరు ఏమి విమర్శించారో దాన్ని మాటలతోటి మామూలుగా మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. ఇక దాన్ని అది మరీ పీక్ పోయినట్టు అన్నట్టు, దానికి రెమెడీలు ఉండవు. అంతగానం ఎక్స్ట్రీమ్గా అంతపడి ఆవేశపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే యంగ్ జనరేషన్లో ఉండి ఇంకా రాజకీయంగా చాలా ముంగడి పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ముంగడి పోవాలి. ఇంకోటి యూనివర్సిటీస్ నుంచి వస్తారు కాబట్టి దాన్ని చేసుకుంటే బాగుండేది. అంత ఎక్స్ట్రీమ్ పోవాల్సిన అవసరం లేదు. సీఎం ఆయన రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకా అవతల పక్క కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలతోటి వారేం మాట్లాడారు వీరేం మాట్లాడారు ఆ విమర్శలు ఆ రకంగా దాని మాటల రూపంలో ఉంటే బాగుండేది. ఇది నాకొక్కరికే కాదు, రాజకీయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కొంత అడ్వాన్స్గా ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేది అది కొద్దిగా బ్యాడ్గా ముంగడికి వెళ్ళింది. అంటే గత సీఎం కేసీఆర్ భాషే ఇలాంటి వాటికి అంటే ముందడుగు వేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే రీసెంట్గా నల్గొండ సభలో కూడా బొందలగడ్డకు వెళ్ళారా, అక్కడ ఏం బీకనికి పోయారు, ఇలాంటి మాటలు అంటే ఒక ప్రాజెక్టు జరుగుతున్న పరిస్థితి అందరికీ వాస్తవాలు తెలుసు. సో వాటిని వివరించే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకో రకంగా మాట్లాడితే ఎలా ఉండబోదు? అదే అంటే వారు కూడా బ్యాలెన్స్గా మాట్లాడితే అయిపోయేది. ఎందుకంటే అక్కడ ఏదో జరిగిందని మీడియాలో అన్నిట్లో పోయి చూసినప్పుడు కూడా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడితే అయిపోద్ది. లేదు ఇష్టం లేకుండా పోకుండా అయిపోద్ది. కానీ పోయిన వారిని మీరు అన్నట్టుగా బూతులు మాట్లాడాల్సిన సందర్భం అవసరం లేదు. అంటే గౌరవించే విధంగా ఉంటే ఒకరికొరు దాన్ని అంటే పదునైన పదాలు బూతులు లేకుండా కూడా మాట్లాడుకోవచ్చు. కానీ దాన్ని అంత ప్రెస్టేట్ అయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా రేవంత్ రెడ్డితో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? డెఫినెట్గా, ఎందుకంటే పాత సాన్నిహిత్యం ఉంది, గతం నుంచి విద్యార్థి దశ నుంచి కూడా అంతా ఉంది కాబట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకంగా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో ఇటు హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో మాకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆర్గనైజేషన్లు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ కూడా తోడై రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది కాంగ్రెస్ పార్టీ అభిలాష. దాంట్లో మరి ఖార్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గారు కానీ వీళ్ళంతా కూడా మరి వాళ్ళ దాన్ని కాంగ్రెస్ పార్టీని ఏ త్యాగానికైనా మరి వాళ్ళ సిద్ధపడకుండా ముందుకు పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా నా శాయశక్తిలో మరి వాళ్ళ గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మేరకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులంతా కూడా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఇక్కడ కలిసి వచ్చే వారందరూ కూడా కలుపుకోపోయి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ కొరకు రేపొచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ కొరకు కృషి చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి బలం లేదు ప్రస్తుతం ఉన్నంతవరకు అయితే, సీట్లు కూడా గెలవలేదు. మీరు మేయర్గా గత అనుభవం చాలా ఉంది.
కాంగ్రెస్ పార్టీ మీ పైన భారం పెడితే ఎలా ముందుకు నడిపించబోతున్నారు? డెఫినెట్గా నేను ఇప్పుడు ఏమంటున్నట్టే అదే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ బలగం అనేది మొన్న జరిగిన ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికలు ఓటు బ్యాంకును ఎలా సమీకరిస్తారు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీస్ మీదే ఓటింగ్ అనేది ఉంటుంది. దాంట్లో మరి అలా హైదరాబాద్ మేయర్గా గతంలో పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చామో మరి ఇక్కడున్న పాత కాంగ్రెస్ శ్రేణులు కానీ కొత్తగా కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్కు మరి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఇంకా కలిసి వచ్చే వారిని కలుపుకుంటూ ముందుకు పోయి సిటీలో ఉన్న ఇక్కడున్న పార్లమెంట్ సీట్లు మీరు అన్నట్టుగా కొన్ని ప్యాకెట్స్ ఏదైతే ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటూ ముంగడి పోతే మంచి రిజల్ట్ వస్తుందో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగే ఇన్ని రోజుల పరిపాలనలో కూడా ప్రజలకు కొంత కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వగలిగారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు జరిగిన హైదరాబాద్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి ఇంకా రెండంతలు ముంగడికి ఏ రకంగా పోవాలి, ఇంకే ఆస్పెక్ట్స్ తీసుకుంటే హైదరాబాద్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఇవి కానీ పార్టీ వైపు కానీ పార్టీ స్ట్రెంథనింగ్ కానీ డెఫినెట్గా మాకు ఉన్న నాలెడ్జ్ మేరకు దాన్ని పంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ముందర తీసుకునే ప్రయత్నం చేస్తాం. తాజా సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరిగిందని వస్తుంది, అలాగే ఈక్వల్గా బీజేపీ కూడా ఓటు శాతం పెరిగిందనేది, తో బీఆర్ఎస్కి కొంతమేర తగ్గిందనేది. ఈ ఈక్వేషన్స్ బట్టి అంటే సీట్ల సంఖ్య ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే మొన్న కొంత మైనార్టీసు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కొంత రేషియో బీఆర్ఎస్కు కాంగ్రెస్కి వేసారు. ఈసారి మరి మ్యాక్సిమం పర్సంటేజ్ 100% కాకుండా సరే 1-2% అటు ఇటు ఉన్న 90% పైన మైనార్టీస్ అంతా కూడా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇవాళ కొన్ని వార్తలు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సరే అది ఎక్స్టర్నల్గా ఉంటుందా ఇంటర్నల్గా ఉంటుందా అంటే మొత్తానికి కొంత పొత్తు వాతావరణం అయితే కనబడుతుంది. అది ఏ రకంగా ఉన్నా కూడా అది మైనార్టీస్ అందరికీ కూడా తెలిసిపోయింది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్గా కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీనే సెక్యులర్ పార్టీగా చూస్తున్నారు. కాబట్టి మైనార్టీస్ అంతా వన్ సైడ్ ఉంటుంది. డెఫినెట్గా హైదరాబాద్ రింగ్ రోడ్డు పరిధిలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతుంది. బీఆర్ఎస్కు ఉన్న ఓటింగ్ శాతం కూడా కొంత బీజేపీ వైపు పోయినా మేజర్ పర్సెంట్ కాంగ్రెస్ పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీనికి మాత్రమే బీఆర్ఎస్లో ఉన్న మిగతా పర్సంటేజ్ కూడా ఇటే ఇంక్రీజ్ అయి పెరుగుద్దని అనుకుంటున్నాను. 6 గ్యారెంటీల అమలు ఓటు పైన ప్రభావం చూపబోతుందా? అంటే ప్రతిపక్షాలు కూడా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ప్రకటించినట్టు జరగడం లేదని ఆరోపణ. ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎక్కువ రోజులు కాలేదు, వచ్చిన కొన్ని రోజులలోనే ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఏ రకంగా ముంగడిపోతుంది, పాత తప్పులు సరిదిద్దుకుంటా కొత్త ఇన్నోవేటివ్గా ముంగడి తీసుకోకుండా పోతుంది. కాబట్టి ప్రజలకు ఒక భరోసా కొంత కలిగింది. ఇంకా ఎలక్షన్ ఓటింగ్ సమయం వచ్చేసరికి ఇంకా కొంత పాజిటివ్నెస్ వస్తుంది. డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది అనేది నాకు ఆశాభావం ఉంది. ఓకే, ధన్యవాదాలు బొంతు రామ్మోహన్ గారు. బొంతు రామ్మోహన్ పాత్ర చాలా క్రియాశీలకంగా ఉండబోతుందనేది తను చెప్పున్న మాటల్లో తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో తన వంతు పాత్ర పోషిస్తానని కరాఖండిగా చెప్తున్నారు. తను తీవ్ర మనస్తాపానికి గురైన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పి కూడా బొంతు రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.